హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. క్రికెట్ అభిమానులకు ప్రతి సంవత్సరం వచ్చే నిజమైన పండగ ఏది అంటే కోర్స్ ఐపీఎల్ అనే చెప్పేస్తారు కళ్ళు మూసుకొని కూడా. సో అంతలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఎవ్రీ ఇయర్ సమ్మర్ లో రావడం, మొత్తం సెలవులు ఉండడం, సో టీవీలకు అతకపోవడం, ఇదంతా కూడా ఎప్పటి నుంచి 18 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి 18 సీజన్లు కంప్లీట్ చేసుకుంది. అప్పటి నుంచి కూడా ఐపీఎల్ కి అడిక్ట్ అయిపోవడం మనం చూస్తాం. సో ఈ అసలు ఎప్పుడన్నా ఆలోచించారా అసలు ఐపీఎల్ ఎలా స్టార్ట్ అయిపోయింది, ఎవరు స్టార్ట్ చేశారు, ఈ ఐపీఎల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, సో ఇంతలా ఇది ఎంజాయ్ చేయడానికి గల కారణం ఏంటి, ఇంతలా అడిక్ట్ అయిపోవడానికి గల కారణం ఏంటి, సో ఈ ఐపీఎల్ సంబంధించిన అసలు హిస్టరీ ఏంటి, సో ఎప్పుడన్నా తెలుసుకునే ప్రయత్నం చేస్తారా? ఇప్పుడు ఇదే వివరాలు అందజేయడానికి, ఐపీఎల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియజేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, ఐపీఎల్ అంటే నిజంగా ఫైనల్ ఎగ్జైట్మెంట్ ఇది కంపల్సరీగా సార్. ఫైనల్ ఇవాళ ఫస్ట్ టైం 18 సంవత్సరాల తర్వాత రెండు టీంలలో ఏదో ఒక టీం కప్పు కొట్టబోతుంది. సో ఎక్సైట్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఫైనల్ కి వచ్చింది ఎవరు? ఆర్సీబీ, పంజాబ్ సార్. ఫైనల్ కి వచ్చింది. ఆర్సీబీ వచ్చింది, పంజాబ్ కప్ నమ్దే అంటుంది. ఈసాల కప్ నమ్దే అనే వాయిస్ గట్టిగా వినిపించింది ఇప్పటిదాకా. పంజాబ్ కూడా చాలా గట్టిగానే ఉంది సార్. వాళ్ళు కూడా 18 సంవత్సరాల నుంచి కప్పు లేదు, వీళ్ళకి లేదు. సో రెండు టీంలో ఒకటి గెలిస్తే హ్యాపీ, ఇంకోటి ఓడిపోయినా కూడా ఫైనల్ దాకా వచ్చిన హ్యాపీ ఉంటది అనేది. అంటే ఒకటి చెప్పాలి ఆదిత్య, నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు క్రికెట్ అభిమానులకి ఐపీఎల్ నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, కానీ ఐపీఎల్ అనేది ప్రపంచ చరిత్రలో ఒక గేమ్ని కమర్షియలైజ్ చేసిన దానికి ఒక మంచి ఎగ్జాంపుల్గా చెప్తారు. ఇది ఒక కార్పొరేటైజ్ చేయడానికి ఒక మంచి ఎగ్జాంపుల్గా చెప్తారు. కార్పొరేట్ అయినటువంటి క్రికెట్ని దాన్ని కమర్షియలైజ్ చేసి, దాన్ని ఆక్షనైజ్ చేసి, అంతర్జాతీయ స్థాయిలో దాన్ని ఒక ప్రముఖమైనటువంటి ఆటగా మార్చినటువంటిది బీసీసీఐ. బీసీసీఐఏ ప్రపంచంలో అత్యంత రిచ్ స్పోర్ట్స్ బాడీ. ఈ విషయం తెలుసా? భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రపంచంలోనే రిచెస్ట్ స్పోర్ట్స్ బాడీ. అటువంటి స్పోర్ట్స్ బాడీ ఈ గేమ్ని నిర్వహిస్తుంది. అయితే దీని వెనక అసలు ఇట్లాంటి లీగ్, అట్లాంటి ఈ ఫార్మాట్ని మొదలుపెట్టింది ఐపీఎల్ కానీ బీసీసీఐ కానీ కాదు. బీసీసీఐకి వ్యతిరేకంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, కొంతమంది క్రికెటర్లు ఈ గేమ్ని స్టార్ట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే నేను రెండు పేర్లు చెప్తా, ఆ రెండు పేర్లు నీకు తెలుసో లేదో చెప్పు. కపిల్ దేవ్ తెలుసా? తెలుసు. కపిల్ దేవ్ లేదు భారత క్రికెట్ ఊహించగలవా? కిరణ్ మోరే తెలుసా? కిరణ్ మోరే క్రికెటర్, ఇంటర్నేషనల్ క్రికెటర్. 1983లో వరల్డ్ కప్ సాధించినటువంటి భారత టీంలో ఒక ముఖ్యమైనటువంటి సభ్యుడు. అత్యంత కీలకమైనటువంటి సంపౌట్స్ చేశాడు ఆ మ్యాచ్లో, ఆ సిరీస్లో. దాంతోపాటు అత్యంత కీలకమైనటువంటి ఒక మ్యాచ్లో కపిల్ దేవ్ తోటి ఒక మంచి రిజల్ట్ దిశగా కపిల్ దేవ్ని తీసుకెళ్ళినటువంటి ఆ రకమైనటువంటి ఇద్దరు క్రికెటర్లు కొంత అసంతృప్తితోటి, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అసంతృప్తితోటి మరొక ఐసీఎల్, ఇండియన్ క్రికెట్ లీగ్ అనేటటువంటి ఒక ఫార్మాట్, ఒక గేమ్ సిరీస్ని, ఒక లీగ్ని స్టార్ట్ చేశారు. ఆ లీగ్ని గుర్తించడానికి బీసీసీఐ ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే కొంత స్ట్రగుల్ జరిగింది. ఎక్సెల్ గ్రూపు వాళ్ళకి అండగా నిలబడింది. తర్వాత మీడియా టైకోన్ అనేటువంటి సుభాష్, జీటీవీ సుభాష్ చంద్రజీ వాళ్ళకి అండగా నిలబడ్డారు. కొన్ని కార్పొరేట్ శక్తులు కూడా అండగా నిలబడ్డాయి. కానీ ఆ తిరుగుబాటు జెండా అనేది నిలబడలేకపోయిన పరిస్థితి వచ్చింది. ఎందుకు నిలబడలేదు అంటే అంతకంటే కమర్షియల్ కాన్సెప్ట్ని బీసీసీఐ తీసుకొచ్చింది, అదే ఐపీఎల్. సరే, ఐపీఎల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు, ఎక్కడున్నారు ఇప్పుడు అని అడిగావు కదా. తెలుసా ఎవరు? లలిత్ మోడీ. ఇప్పుడు ఎక్కడున్నాడు? ప్రవాసంలో ఉన్నాడు. ఆయన భారతదేశం దృష్టిలో నేరస్తుడుగా ఉన్నారు. ఆయన తీవ్రమైనటువంటి ఆర్థిక ఆరోపణలు ఎదుర్కొంటూ భారతదేశం బయట ఉన్నారు. భారతదేశం నుంచి దాదాపుగా చెప్పాలంటే కాందిశీకుడుగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, లేదా శరణార్థిగా, రాజకీయ శరణార్థిగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. భారత్ తోటి బ్రిటిష్కి ఉన్నటువంటి నేరస్తుల అప్పగింత ఒప్పందాల్లో ఉన్నటువంటి లొసుగుని అర్థం చేసుకుని ఆయన అక్కడికి వెళ్ళిపోయిన పరిస్థితి. తర్వాత ఆయన ప్రముఖ వ్యక్తిని మరొకరిని పెళ్లి చేసుకున్నారు. అది ఆయన వివాదం. అది అయితే ఐసీఎల్కి వచ్చినటువంటి ప్రాముఖ్యాన్ని, ప్రాచుర్యాన్ని, వీటన్నిటిని చూసి బీసీసీఐకి ఒక ఆలోచన వచ్చింది. మనమే సొంతంగా ఎందుకు లీగ్ స్టార్ట్ చేయకూడదు అనే ఆలోచన. ఒక పక్క ఐసీఎల్లో ఉన్నటువంటి ప్రముఖ క్రికెటర్లు చాలామంది తిరుగుబాటు చేసేప్పుడు ఐసీఎల్లో చేరారు. మన తెలుగువాడు అయినటువంటి అంబట్ రాయుడు కూడా ఐసీఎల్లో చేరినటువంటి పరిస్థితి. అది 2006-07 ఆ టైంలో. కరెక్ట్గా సంవత్సరం గుర్తులేదు, 2006లోనో 2007లోనో స్టార్ట్ అయింది. 2009 కల్లా ఐసీఎల్ ప్రస్థానం ముగిసిపోయింది. మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి అందరూ బీసీసీఐ వైపు చూశారు. బీసీసీఐ కూడా కొంచెం మ్యాగ్నానిమిటీ అంటే
స్పోర్ట్స్ మ్యాగ్నానిటీ చూపించి వాళ్ళని మళ్ళీ బోర్డులో కలుపుకుంది. ఓకే. కపిల్ దేవ్ లాంటి ఒక ఐకానిక్ పర్సన్ భారత క్రికెట్ని మలుపు తిప్పినటువంటి 1983 వరల్డ్ కప్ విజయం సాధించినటువంటి టీంకి కెప్టెన్గా ఉన్నటువంటి కపిల్ దేవ్ అట్లాంటి వాడిని మనం బీసీసీఐకి దూరం చేసుకోవద్దని బీసీసీఐ భావించి ఆయనకు ఆహ్వానం ఇస్తే ఆయన కూడా స్పోర్ట్స్ మ్యాగ్నానిటీ చూపించి ఆయన స్పోర్ట్స్ స్పిరిట్ని చూపించి మళ్ళీ వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి. వీళ్ళందరికీ సంబంధించినటువంటి విషయంలో తలెత్తి తిరుగుబాటు చేయడానికి ఉన్న ప్రధానమైన కారణం కొంత వివక్ష, కొంత ఆర్థికపరమైనటువంటి అవకతవకలు, వీటన్నిటి మీద ఒక అసంతృప్తితోటి వాళ్ళు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ మొత్తం ప్రక్రియలో అసలు 20 ఓవర్ల మ్యాచే కొంత వివాదాస్పదమైన అంశం. క్రికెట్ అంటే 5 రోజులు ఆడాలి, 2 ఇన్నింగ్స్ ఆడాలి అనేటటువంటి దాని నుంచి మొదలుపెట్టి 60 ఓవర్స్కి వచ్చినప్పుడే ఒక ప్రధానమైనటువంటి చర్చ జరిగింది. 60 ఓవర్స్కి మ్యాచ్ని కుదించడం ద్వారా బౌలింగ్కి ఉన్నటువంటి స్కోపులు తగ్గించేశారు, బ్యాటింగ్కి ఉన్నటువంటి స్కోపులు పెంచారు అనేటటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. తర్వాత అది 50-50 అయింది. వరల్డ్ కప్ కూడా 60 ఓవర్ల మ్యాచ్లు జరిగేవి గతంలో. ఆ తర్వాత ఇప్పుడు 50-50 ఓవర్స్ అయింది. 50-50 ఓవర్స్లోనే పూర్తిగా ఫుల్ స్ట్రెచ్ క్రికెట్కి సంబంధించిన రియల్ క్రికెట్ని ఆస్వాదించలేకపోతున్నామని క్రికెట్ మొదలైనటువంటి దేశం అయినటువంటి ఇంగ్లాండ్లో కూడా అసంతృప్తి ఉంది. ఓకే. అక్కడి నుంచి మొదలుపెట్టి తర్వాత 50-50 2020 ఫార్మాట్ వచ్చింది. 2020 ఫార్మాట్తో పాటు ప్లే ఆఫ్లు వచ్చినాయి. ప్లే ఆఫ్ల కారణంగా ఈ గేమ్ అంతా బ్యాట్స్మెన్ గేమ్ అవుతుంది అనేటటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. పైగా క్రికెట్ అనేది ఒక రోజంతా చక్కగా ఆస్వాదించాల్సినటువంటి గేము. దానికి తగ్గట్టుగా మీల్ ప్లానింగ్ కూడా ఉండేది. విజిటర్స్ కూడా మీల్ ప్లానింగ్ ఉండేది. పాశ్చాత్య దేశాల్లో చదివకుంటే ముఖ్యంగా యూకేలో బాగా ఎక్కువగా ఉండేది. మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ తోటి రావటం, సంథింగ్ టు క్యాచప్ అనేది ఒక బ్రేక్ఫాస్ట్ కాన్సెప్ట్ ఉంది. ఆ ప్రకారం రావటం, చక్కగా మధ్యలో టీ షెడ్యూలు, కాఫీ షెడ్యూలు, డ్రింక్స్ షెడ్యూలు పెట్టుకొని మధ్యాహ్నం లంచ్ టైంలో కొంత క్యారీ ఫుడ్ తినటం, అక్కడి నుంచి మొదలుపెట్టి ఇంకా సెకండ్ హాఫ్ అంతా చక్కగా బీర్ ఎంజాయ్ చేస్తూ క్రికెట్ చూడాలి అనేది ఒక అంటే కామన్ యూకే కాన్సెప్ట్ ఉండేది. యూకే నుంచి మొదలైనటువంటి క్రికెట్ భారతదేశం లాంటి కామన్వెల్త్ కంట్రీస్కి వచ్చింది. కామన్వెల్త్ కంట్రీస్లో ఇంకెక్కువ మనం సొంతం చేసుకున్నాం. దాన్ని సొంతం చేసుకునే క్రమంలో ఈ మొత్తం క్రికెట్కి సంబంధించినటువంటి ప్రస్థానంలో అతి కీలకమైనటువంటి అడుగు 50-50 అనుకున్నాం. అంతకంటే ఎక్కువ మారింది భారత క్రికెట్ని కానీ ప్రపంచ క్రికెట్ని కానీ దశని మార్చేసినటువంటిది 2020 ఈ ఫార్మాట్ పట్ల కొంత క్రేజ్ పెరుగుతున్న నేపథ్యంలో ఐసీఎల్ రావటం, ఐసీఎల్ తోటి ఐపీఎల్గా మారటం, ఈ మొత్తంలో ఒక కీలకమైనటువంటి చర్చ ఏంటంటే దీని మీద ఉంటే ఆరోపణలు అంటే షార్ట్ ఫార్మాట్ని పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతున్నాం అనేటువంటి రియల్ క్రికెట్ లవర్స్కి ఉన్నటువంటి అసంతృప్తి. ఈ అన్నిటినీ నేపథ్యంలో ఇది ఒక కీలకమైన చర్చగానే మారినప్పటికీ ఇవాళ ఈ ఫార్మాట్లో బాగా అంటే ఒక దేశానికి సంబంధించిన వాళ్ళు లేదా ఒక రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఒక టీంలో ఉండి ఆడటం అనేది పక్కకు పోయి వివిధ దేశాల వాళ్ళని తీసుకొచ్చి అంతర్జాతీయ క్రికెటర్ని, స్థానిక క్రికెటర్ని కలిపి ఒక ఫార్మాట్గా చేసి లీగ్ మ్యాచ్లు ఆడించడం. ఈ లీగ్ మ్యాచ్ల కల్చరు కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లో, ఆఫ్రికన్ కంట్రీస్లో నాన్ క్రికెట్ గేమ్లో చాలా ఎక్కువ. ముఖ్యంగా ఫుట్బాల్, హాకీ ఇట్లాంటి దాంట్లో చాలా చాలా ఎక్కువ. దాన్ని అడాప్ట్ చేసుకొని ఇక్కడ కూడా అదే రకమైనటువంటి ఫార్మాట్ క్రికెట్లో రావటం అనేది ఒక మార్పు. 2020 గేమ్ వచ్చినటువంటి క్రేజు, అదే సందర్భంలో ఈ లీగ్ క్రికెట్లో ఉన్నటువంటి ఈ ఫ్యూజన్ అంటే అన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని రేస్లకు సంబంధించిన వాళ్ళు మిక్స్డ్ తోటి ఆడేసరికి ఇదేదో ఒక కొత్త ఫార్మాట్ లాగా అనిపించి అంతర్జాతీయ క్రికెట్లోనూ మార్పులు వచ్చినాయి. అట్లాగే ముఖ్యంగా అదే సందర్భంలో కౌంటీ క్రికెట్ అని ఉండేది. కౌంటీ క్రికెట్లో మిక్స్డ్గా ఆడేవాళ్ళు. ఓకే. అంటే అనేక సందర్భాల్లో కౌంటీ క్రికెట్లో భారత బౌలర్లు చాలా కీలక పాత్ర పోషించిన సందర్భం ఉంది. భారత స్పిన్నర్ల హవా నడిచేది ఒక కౌంటీ క్రికెట్లో. అది మర్చిపోయి మళ్ళీ నార్మల్ ఫార్మాట్లో ఆడుతున్నప్పటి నేపథ్యంలో వచ్చినటువంటి ఈ ఒక పక్క 2020 ఫార్మాట్, రెండో పక్క
ఇది అన్ని దేశాలకు సంబంధించిన ఫ్యూజన్. ఈ రెండింటి మూలంగా ఒక విస్తృతమైనటువంటి ప్రజాదరణ పొందింది. ప్రజాదరణ పొందటంతో అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక బౌలర్, ఒక బ్యాట్స్మెన్, రెండో పక్క నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్నటువంటి బ్యాట్స్మెన్. ఒకళ్ళేమో ఆఫ్రికన్ ఉంటారు, ఒకళ్ళు అమెరికన్ ఉంటారు, లేదా బ్రిటిషర్ ఉంటారు. ఈ రకమైనటువంటి ఫ్యూజన్ కాన్సెప్ట్ విస్తృత ప్రజాదరణ పొందింది. ఇదన్నిటి నేపథ్యంలో కరెక్ట్ టైంలో బీసీసీఐ కూడా టేకప్ చేయడం, బీసీసీఐ చేసినటువంటిది ఆక్షన్కి వెళ్ళడం. ఆక్షన్ కూడా అంటే మన కౌంటీ క్రికెట్లో కూడా ఇంకా ఆక్షన్ లేదు. కౌంటీ క్రికెట్లో ఏంటి, దేశాలు కాంట్రాక్ట్ చేసుకున్నాయి, ఆ కౌంటీస్ వివిధ దేశాల క్రికెటర్లని కాంట్రాక్ట్ చేసుకున్నాయి. ఆ దేశం నుంచి ఇక వేలం దాకా వెళ్ళేసరికి ఇది విస్తృత ప్రజాదరణ పొందింది. అదే సందర్భంలో కమర్షియల్ హిట్ అయింది. ఈ రెండింటి నేపథ్యంలో ఐపీఎల్ ఇవాళ ఒక సక్సెస్ఫుల్ ఫార్మాట్గా, కమర్షియల్లీ సక్సెస్ఫుల్ ఫార్మాట్ అయ్యి, అదే సందర్భంలో స్థానిక క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకోవడంలో ఒక సక్సెస్ఫుల్గా నిలిచిందని చెప్పక తప్పదు. సార్ మీ ఫేవరెట్ టీమ్ సార్? నిజంగా చెప్పాలంటే నేను ఐపీఎల్ అసలు ఫార్మాట్ ఫాలో కాను. ఎందుకు ఫాలో కాను అంటే నేను బేసికల్గా 50-50 మ్యాచ్ని బాగా ఎంజాయ్ చేస్తా. 20-20 మ్యాచ్ని కూడా ఎంజాయ్ చేస్తా, కానీ 20-20 మ్యాచ్ని బౌలర్లు ఎవరు ఉన్నారో చూడకుండా చూస్తాను. నేను కేవలం బ్యాట్స్మెన్ కోసమే చూస్తా. ఓకే, అంటే బౌలర్లకు స్కోప్ లేదు 20-20 ఫార్మాట్లో అని నా అభిప్రాయం. నా సొంత అభిప్రాయాలు కలిగి ఉండే అవకాశం నాకు ఉంది కదా. అట్లాగే కీలకమైనటువంటిది ఏంటంటే, నా అబ్జర్వేషన్ ఏంటంటే, బ్యాట్స్మెన్ చక్కగా విరాట్ కోహ్లీని చూస్తా, రోహిత్ శర్మని చూస్తా, గేల్ని చూస్తా, అందరినీ ఒక ఆ ఫార్మాట్ని చూస్తా. తర్వాత ధోని హెలికాప్టర్ షాట్కి నేను పెద్ద ఫ్యాన్ని. 2020లో కూడా వాడినప్పుడు నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. కానీ ఎందుకో నాకు ఐపీఎల్ మీద మొదటి నుంచి కూడా ఈ 18 సీజన్లో ఎప్పుడు కూడా నాకు ఐపీఎల్ మీద ఎవరు ఏ టీంలో ఉన్నారో నాకు తెలియదు. నేను పెద్ద క్రికెట్ అభిమాని, కానీ ఐపీఎల్ వరకు ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అంట. సరే, మీరు చూడకుండా కానీ ఇవాళ జరగబోయే మ్యాచ్లో మీ ప్రిడిక్షన్లో ఏ టీం గెలిచే అవకాశం ఉంది సార్? పంజాబ్, ఆర్సీబీ రెండు కూడా 18 సంవత్సరాల నుంచి కప్పు లేవు, 18వ సీజన్ వాళ్ళకి. సో మరి నేను కొంతకాలం బెంగళూరులో ఉన్నప్పుడు 2 సీజన్లు ఉన్నట్టుంది. ప్రతి ఒక్కళ్ళు ఈసారి కప్ నమ్దే అనేవాళ్ళు, దాదాపు 6-7 సంవత్సరాల క్రితం. వాళ్ళ పోరాట స్ఫూర్తిని చూస్తే నాకు బాగా నచ్చేది. ఓకే, కాబట్టి నాకు అసలు నేను టీంలే ఐడియా లేనప్పుడు నాకు ఫేవరెట్ టీం ఉండే అవకాశం లేదు. ఆ ఫేవరెట్ టీము పక్కన పెట్టి ఈ 2 టీముల్లో ఎవరు గెలుస్తారనేది కూడా, ఎవరు గెలిచినా నీలాంటి వాళ్ళు ఎంజాయ్ చేయాల్సింది తప్ప అసలు ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని నేను ఫీల్ అవుతాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.